ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నేను. నా పేరు బుల్లా రాజారావు. స్టేట్ జనరల్ సెక్రటరీ ఎస్ ఆంజనేయ కుమార్ గారు, అలాగే వెల్లపూడి పండుబాబు గారు, మరి విజయవాడ చిట్టినగర్ చెందిన రవి కుమార్ బాధితుడితను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ సెక్రటరీ గారైన ఎస్ చంద్రరాముడు ఐఏఎస్ అధికారి గారికి కలుసుకొని ఈ రవికుమార్ బాధితుడండి ఇతనికి ప్రాణహాని కలిగించారు కొంతమంది. 25వ తారీఖున ఈ నెల 25వ తేదీన పట్టపగలు మధ్యాహ్నం 2 గంటలకి నున్న గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బహిరంగంగా దాదాపు 20 మంది మూకుమ్మడిగా వచ్చి ఆయన మన పేరు వాళ్ళ పేరు బాధితులు లక్షటి జామలయ్య, నున్న నాగేశ్వరరావు, నున్న బాజీబాబు, నున్న వెంకటేశ్వరరావు అనేవాళ్ళు ఇంకొక 20 మందితో కలిసి మూకుమ్మడిగా ఇతని మీద విశిక్షణ రహితంగా పట్టపగలు మధ్యాహ్నం 2 గంటలకి నున్న గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ప్రజలందరూ చూస్తూ ఉండగా 2 గంటలప్పుడు మూకుమ్మడిగా దాడి చేసి ఇతన్ని చంపేయాలని ప్రయత్నం చేశారు. ఇతనికి ప్రాణహాని ఉంది వాళ్ళ వలన. అందువలన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్సీ కమిషన్ సెక్రటరీ గారిని ఈ రోజున వచ్చి కలుసుకొని, అయ్యా ఈ యొక్క రవికుమార్కి ప్రాణహాని ఉంది పలానా వాళ్ళ వలన, వారి మీద తగు చర్యలు తీసుకొని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారి ద్వారా తగు చర్యలు తీసుకొని ఈ యొక్క రవికుమార్కి వాళ్ళ నుంచి ప్రాణ రక్షణ కల్పించమని ఈ రోజున మా యొక్క కమిటీ, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ నా పేరు బుల్లా రాజారావు, అలాగే మా స్టేట్ జనరల్ సెక్రటరీ ఎస్ ఆంజనేయ కుమార్ గారు, మరి పండుబాబు గారు వచ్చి కలిసి మేమందరం బాధితులతో కలిసి వచ్చి మేము ఈ రోజున వినతి పత్రం వారికి ఇవ్వటం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందించి విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి మరి తప్పనిసరిగా వారికి సిఫారసు చేస్తామని మాకు హామీ ఇచ్చినారు. అందుని బట్టి కూడా ఈ యొక్క ఎస్సీ కమిషన్ స్టేట్ సెక్రటరీ అయిన శ్రీ ఎస్ చంద్రరాముడు ఐఏఎస్ అధికారి గారికి నేను మీడియా మిత్రుల ద్వారా బహిరంగ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మీడియా మిత్రులకు కూడా నేను బహిరంగ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ యొక్క రవికుమార్ గారికి మీరు కూడా అండగా నిలబడాలని చెప్పేసి కూడా, అలాగే దళిత సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఈ రవికుమార్కి అండగా నిలబడాలని చెప్పేసి కూడా నేను బహిరంగ విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. జై భీమ్.